యెషయా గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము ఒక అనౌన్స్మెంట్ మార్చిపోయాను. సంధ్యారాణి శిబిరాల తోట యాక్చువల్లీ ఈరోజు వచ్చి మన మధ్యకు సాక్ష్యం చెప్పి దేవుడు ఎలాంటి కార్యం చేశాడో ఆ బిడ్డ సాక్ష్యం చెప్పాలి. మన కుమార్తె విజయ వారి సమక్షంలో మన మధ్యకు రావడానికి ఎంతో ప్రార్థనలు చేయడం జరిగింది. చెకప్ కారణంగా హైదరాబాదు వెళ్ళవలసి వచ్చినది. అందుకని ఈ వారంలో మన కుమార్తె మిస్ అయ్యారు. మరొక టైంలో మన మధ్యకు వస్తారు. సంధ్యారాణి కొరకు ప్రార్థన చేయండి. ఓకే, యెషయా గ్రంథం అందరూ పరిశుద్ధ గ్రంథమును తెరచి 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, బైబిల్ ఉన్న వారందరూ చక్కగా చదవండి. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును. ఓకే, చాలండి. ఆ దినమున యెహోవా నది, హెడ్డింగ్ ఏం పెట్టే బోర్డులో మీకు కనపడుతుందో లేదో, యెహోవా నది ఈరోజు వాక్యాంశం. నీవు యెహోవా నది వలె నీవు ఉండాలి ప్రియులారా. యెహోవా నది యెహోవా కొరకే ప్రయాసపడుతుంది. ప్రభు యేసుక్రీస్తు కొరకు ఈ నది ఉపయోగపడాలి. యెహోవా నది యూఫ్రటీసు నది. కీర్తనల గ్రంథం 46:4 వచనం చూడండి దేవుని బిడ్డలారా. కీర్తనలు 46:4 వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరమును, పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. ఒక నది కలదు. ఎవరిని సంతోషపరచున్నది? ఈ నది దేవుని. దాని కాలువలో దేవుని పట్టణమును తడుపుచున్నది, సర్వోన్నతుని మందిరమును, పరిశుద్ధ స్థలమును. నీవే ఆ నది. నదిలో అనేక నిధులు ఉంటాయి, అనేక గుప్త నిధులు కూడా ఉంటాయి, నిక్షేపాలు ఉంటాయి. నదిలో ఆహారం ఉంటాయి, చేపలు ఉంటాయి. ఓ విశ్వాసి, నీవే ఆ నది. సంఘము యెహోవా నది. దేవుని పట్టణాన్ని తడపాలి. మనం పరిశుద్ధ పట్టణంగా తయారు చేయాలి. ఆత్మల కొరకు ప్రయాసపడాలి. నీ నదిలో ఉన్న నీళ్లు నీవే తాగేయకూడదు. మొత్తం అంతా నీ నదిలో ఉన్న గుప్పిడి నీళ్ళైనా ఒకరి యొక్క దాహార్తిని తీర్చాలి. క్రీస్తు ద్వారా నీవు రక్షింపబడిన నదివి ప్రియులారా. ఓ విశ్వాసి, నీవు యెహోవా నది. మొట్టమొదటి యూఫ్రటీసు నదిని యెహోవా నదిగా పోల్చడం జరిగింది. ప్రపంచంలో గొప్ప నది యూఫ్రటీసు నది. బైబిల్లో నుండి ఇది ప్రవహించి ఉన్నది. ప్రియులారా, ఓకే, ఒక నది కలదు. కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము, పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నది. ఓ నది, నీవు దేవుని సంతోషపరుచున్నావా? నీ నీళ్లు, నీ నిధులు ఆత్మల కొరకు, ప్రభువు కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు, అనేక దేవుని యొక్క సంఘములో, సమాజంలో ఈ నది ఉపయోగపడాలి ప్రియులారా. ఉపయోగపడకపోతే నదులు మునిగిపోతాయి, దుర్వాసన పడతాయి, అందులో ఉన్న చేపలన్నీ చచ్చిపోతాయి. పొల్యూషన్ అయిపోయి. నీ నది ఉపయోగకరంగా ఉండాలి సమాజానికి, సొసైటీకి, ప్రపంచానికి. యెహోవా నది యెహోవాకే ఉపయోగపడుతుంది.
నేను చెప్తాను ముందులో దేవుని బైబిల్లో ఉన్న నదులు గురించి చెప్తాను. ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఉన్న నదుల గురించి కూడా కొన్నిటిని నేను చెబుతాను. యెహోవా నది అనే కాన్సెప్ట్ లో ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నీవు యెహోవా నది వలె ఉండాలి. దేవుని కొరకే నీ సామర్థ్యం ఉపయోగపడాలి, లోకం కొరకు కాదు. కొన్ని నదులు ఉన్నాయి లోకం కొరకే ఉపయోగపడతాయి. యెహోవా నదికి దేవుని కొరకు దేవుని తోటను కలిపే నదులుగా మనం ఉండాలి. యవనస్తుడు ఒక నది దేవునికి ఎంతో ఉపయోగపడాలి. ప్రియులారా, ఆది కాండము 15:18, ఆది కాండము 15వ అధ్యాయము 18వ వచనం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, ధర్మఫలమైన నా దేశభూమిని నీకిచ్చిన చాలునా, ధర్మఫలమైన నా దేశభూమిని నీకిచ్చిన చాలునా. ఆ దినమందే ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా చాలండి. యెహోవా నది యూఫ్రటీసు అని ఇందాక యెషయా గ్రంథంలో చదివాం. గొప్ప నది మరలా దేనికి? యూఫ్రటీసు నదిని ఇక్కడ ఏమని రాశాడు? అక్కడ గొప్ప నది అయిన యూఫ్రటీసును నది వరకు ఈ దేశమును విస్తరిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశముగా చేస్తాను. గొప్ప నది ఉంటే పాడి పంటలు ఉంటాయి, వ్యవసాయం పండుతుంది, అనేక వ్యాపార వాణిజ్య రంగాలు జరుగుతాయి. నది దగ్గరే సివిలైజేషన్ అనేది ప్రారంభమైనది, యూఫ్రటీసు నది దగ్గర. ప్రియులారా, అలాగే సింధు నది దగ్గర, ఈజిప్టు నైలు నది దగ్గర, ఈజిప్టు నాగరికత, యూఫ్రటీసు నది దగ్గర మెసొపొటేమియా నాగరికత, సుమేరియా నాగరికత లేక పర్షియా నాగరికత, మొట్టమొదటిది నాగరికత సివిలైజేషన్ ఈ యొక్క యూఫ్రటీసు నది దగ్గరే ఎలా బ్రతకాలి, వ్యాపారములు గృహాలు కట్టుకోవటం. నది దగ్గర మనుషులు జీవనమును సాగించారు. ఒక నది అనేక మందిని పోషిస్తుంది. ఒక తల్లి ఒక నదిలాగా ఉండాలి, ఓ యవనస్తుడాలి ఒక నది వలె ఉండాలి. అందరినీ కాపాడుకుంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ వేషుగా ఉండాలి. ప్రియులారా, ఒక విశ్వాసి మహానది వలె ఉండాలి. దేవుని నది యూఫ్రటీసు, మహానది యూఫ్రటీసు నది అని దేవుడు వర్ణించాడు. ప్రియులని ఒక నది వలె ఉండాలి. చూడండి, ఆది కాండంలో ఏదేను తోటను యెహోవా నది దేవునికి ఉపయోగపడతాది, దేవుని కార్యాలకు ఉపయోగపడాలి, దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడాలి. నదిలో ఉన్న నీళ్లు, నీ వనరులు, నీ సోర్సెస్ దేవుని క్రియల కొరకు. నదిలో ఉన్న నీళ్లు ఒక్క చుక్క కూడా బయటకు వెళ్ళకుండా చాలా మంది ఒక క్రియ, ఒక మేలు, ఒక ఉపకారము మూసీ నదిలాగా అలాగే ఉండిపోతారు. మృత సముద్రం లాగా
ఆ మృత సముద్రంలో ఒక డ్రాప్ కూడా బయటికి ఇవ్వదంట. అందుకనే అది ఒకలాగా మిగిలిపోయింది మృత సముద్రం. మినరల్ వాటర్గా, కాలుష్యం లేనిదిగా మారిపోయినది. ఓకే, 4 నదులు మనం చూస్తాం. పీషోను, గీహోను, హిద్దెకెలు, యూఫ్రటీస్. ఏదేను తోటను తడుపుటకు మొట్టమొదటిగా దేవుడి నదులను ప్రవహింపజేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, చదవండమ్మా. మరియు ఆ తోటను, దేవుడు వేసిన తోటను, ఏదేని తోట ప్రియులరా, తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరింది. అది చీలిపోయి అమ్మా 4 శాఖలాయను. 11వ వచనంలో మొదటి దాని పేరు పీషోను. హవీలా దేశం అంతా తడుపుతూ ఉన్నది. 13వ వచనం రెండవ నది పేరు గీహోను. 3వ నది పేరు హిద్దెకెలు. 14వ వచనంలో 4వ నది పేరు యూఫ్రటీసు నది. వెరీ గుడ్ అండి. ఏదేను తోటను తడుపుటకు ఒక నది బయలుదేరిందంట. లోకాన్ని మనం క్రీస్తుతో నింపాలి ప్రియులారా. వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా కానీ తడుపుకుంటూ వెళ్ళాలి, నీరు కట్టాలి. క్రీస్తు యొక్క నదిలోనికి ఈత కొట్టేవారిగా, బాప్తిసం పొందేవారిగా, ఏస్గేల్లో మోకాళ్ళలోతు, అరికాళ్ళలోతు, చీలమండలోతు కాదు, పూర్తిగా మునిగిపోయేవారిగా ఆ నదిలో, యూఫ్రటీసు అనే నదిలో, యొర్దాను అనే నదిలో బాప్తిసం పొందాలి. ఇంకా నీవు అరికాళ్ళ వరకే తడుపుకుంటూ జీవిస్తున్నావేమో ప్రియులారా, నదిలో పూర్తిగా మునిగిపోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యొర్దాను నది, యేసుక్రీస్తు బాప్తిసం పొందుటకు 3వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. ప్రియులారా, దేవుని నదిలో మనుషులు బాప్తిసం పొందాలి. ఇంకా రక్షణ పొందలేదా? బలారాధనకు పాత్రుడు వచ్చులో దేవుని బిడ్డ, దేవుని రాకడ సమీపముగా ఉండి అన్నది. ఏదేను తోట దేవుడు వేశాడు. ఈడెన్ గార్డెన్ అంటారు ప్రపంచంలోనే. ఏదేను తోటను తడుపుటకు ఒక నది బయలుదేరి 4 బ్రాంచెస్ గా, 4 శాఖలుగా విభాగింపబడింది. ఒక నది పేరు పీషోను, 2వది గీహోను, 3వది హిద్దెకెలు, 4వది యూఫ్రటీసు. ఇప్పుడు ప్రపంచంలో హిద్దెకెలు నది, యూఫ్రటీసు నది, ఈ 2 ఉన్నాయండి. పీషోను, గీహోను నదులు అంతరించిపోయినాయి. ప్రపంచంలో దాని జాడ ఎక్కడ కూడా లేదు. హిద్దెకెలు నది దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం, దానియేలు గ్రంథము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. నది, ఆమె సేవలు, ఆమె నదిలో నుండి ప్రపంచానికి యుగోస్లావియా, ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి మన ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండిపోయిందండి. ఆమె తన జీవితం అంతా కుష్ఠ రోగులకు, నన్స్కు, విధవరాండ్రకు రోడ్ల మీద ఆ రోగులంటే ఎత్తుకుని వెళ్ళిపోయిందంట భుజాల మీద. ఆమె కనుక పీస్ మిషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి
ఆ నదిలో ఆమె సేవలు ప్రపంచానికి అందించింది మదర్ తెరీసా, ఒక తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడు చేసిన నది, మనం కూడా కొన్ని సేవలు ప్రపంచానికి అందించాలి. ఉపకారము, మేలు, పరిచర్య, సత్క్రియలు, ఉపకారములు. దేవుడు నిన్ను చిన్న మురికి గుంటగా ఉన్న నిన్ను, చిన్న కాలువగా ఉన్న నిన్ను మహానదిగా చేశాడే. ఆ నదిలో ఉన్న ప్రవాహమును ప్రజల దాహార్తిని మనం తీర్చాలి. యేసుక్రీస్తు అనే మహానది ప్రపంచాన్ని అంతటిని కూడా తడుపుచు 200 దేశాలు యేసుక్రీస్తు ప్రేమతో సువాసన పడుతున్నాయని యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు, నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు. అవును, సమరయ స్త్రీకి యేసు ప్రభు తన నదిలో ఉన్న జీవ జలమనే నీళ్లు ఇచ్చాడు. యేసుక్రీస్తు ఏది దాచుకోలేదు, సమస్తమును దారపోసి ఉన్నాడు. యోహాను సువార్తలో చదివితే యేసుక్రీస్తు కూడా తన నదిలో ఉన్న నీళ్లు ఇచ్చాడండి. ఏమన్నారు? 4:14లో సమరయ స్త్రీతో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనడు. అమ్మా, నేను ఇచ్చే నీళ్లు త్రాగు. ప్రభు ఇచ్చాడు రక్షణ అనే నీళ్లు, సువార్త అనే నీళ్లు. యేసుక్రీస్తు మహానది, బిగ్ రివర్. మనం కూడా ఇవ్వాలి ప్రియులారా. రోగులకు కొన్ని ఉపకారములు కూడా మనం చేయాలి. నేను మహానదిగా చేసేది చిన్న పిల్ల కాలువగా ఉన్న నీవు, చిన్న గొయ్యిగా, చిన్న గుంటగా ఉన్న నిన్ను, నన్నైతే మహానదిగా చేశాడు. మీరు ఒప్పుకోరేమో, బాబు ఏమనుకుంటారేమో అని. చిన్న స్థాయిలో ఉన్నటువంటి నన్ను దేవుడు మహానదిగా చేశాడు. నేను కూడా ఎన్నో ఉపకారాలు, చారిటీ, మేలులు. ప్రియులరా, ఒక సువార్తే కాదు, పేదలకు కూడా ఒక మేలు, ఉపకారమైనవి కూడా మనం చేయాలి క్రీస్తుని తెలుసుకోవటానికి. నీ నదిలో ఉన్న నీళ్ళు ఎవరికైనా ఇస్తున్నావా? నీవే తాగేస్తున్నావా? ఒక్క చుక్కడు వెళ్ళకూడదు నువ్వు. గట్లు కర్ణాటక, తమిళనాడు, మనకి నీళ్లు రాకుండా వాళ్ళు ఏమంటారు, వాటిని టవర్లు కట్టేసుకున్నారు, డ్యాములు. ఎంత ఇబ్బంది అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. కొంచెం వదలలేదంటే ఇంకా డ్యాముల పైకి. అవును ప్రియులారా, నీవు ఒక మంచి నది వలె ఉండాలి. ప్రతి మనుషుని యొక్క దప్పికను నీవు తీర్చాలి. చల్లని నీరు కష్టాల్లో ఉన్న వారికి నీవు అందించాలి. నీ నదిలో ఉన్న సాక్ష్యము, వాక్యము, క్రియలు లోకానికి అందించాలి. అప్పుడే లోకము మేలు పొందుతుంది. ప్రియులారా, యూఫ్రటీస్ నది ప్రపంచంలో అతి పొడవైన నది. 2800 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటిది యూఫ్రటీస్ నది. దీనికి ప్రపంచము ఫ్రూట్ఫుల్ రివర్ అని పేరు పెట్టిందంట. అంటే ఫలవంతమైన నది. యూఫ్రటీస్ నది వల్ల అనేక దేశాలు, టర్కీ మొదలుకొని సిరియా, ఇరాకు, పర్షియా, అరేబియా, సముద్రం వరకు ఉన్న ప్రజలు, చుట్టుప్రక్కల ఉన్న సిటీలు బ్రతుకుతున్నాయంట. యూఫ్రటీస్ నది వల్ల 32 అడుగుల లోతు కలిగిన యూఫ్రటీస్ నది ఆనాడు ఏదేను తోటను తడిపింది. ప్రపంచ దేశాలను తడుపుకుంటూ జీవన విధానాన్ని, కల్చర్ని లోకానికి అందిస్తూ ఉన్నది. 2800 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఈ నది ఫ్రూట్ఫుల్ రివర్ అని శాస్త్రవేత్తలు దీనికి పేరు పెట్టారు. సాగునీరు, తాగునీరు కలిగిన యూఫ్రటీస్ నది మేలు చేసే నది అని చారిత్రాత్మకంగా దీని కొరకు సర్టిఫికెట్లు రాశారు. దీని మీద నేను రీఛార్జ్ చేసినప్పుడు. అవును ప్రియమైన వాళ్ళారా, టర్కీ మొదలుకొని సిరియా, ఇరాకు దేశాలు ఈ యూఫ్రటీస్ నది మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయి. అనేక హోటల్స్ కి, హోము గృహాలకి, అనేకమైన ప్రజలకి, యాత్రికులకి నీళ్లు ఇస్తూ ఉన్నదంట ఈ యూఫ్రటీస్ నది. యెహోవా నది వలె నీవు ఉన్నావా? గొప్ప నది వలె నీవు ఉన్నావా? ఏదేను తోటను ఆదాము చరిత్ర గతించే వరకు మరి ఎన్ని సంవత్సరాలు అయినదో, 930 సంవత్సరాలు ఆదాము గారు బ్రతికారు. అన్ని సంవత్సరాలు యూఫ్రటీస్ నది, హిద్దెకేలు, పీషోను, గీహోను నదులు
ఏదైనా తోటను తడుపుతూ ఉన్నవి. నీ నదిలో ఉన్న ఒక డ్రాప్ అయిన దేవుని కొరకు ఇస్తున్నావా? ప్రియుల దేవుని కొరకు ఖర్చు చేస్తున్నారా? ఒక నది వరి ఉండాలి. నీవు గొప్పగా బతికినా నీ పీరియడ్ అయిపోతుందండి. తర్వాత ఇంకొకరు వస్తారు మన ప్లేస్లోనికి. ఇది దేవుడు పెట్టిన బయాలజీ, జీవన విధానము. గనక ఈ నదిలో నీళ్లు నేను ఎవరికి ఇవ్వను అంటూ నువ్వు భీష్మించుకుని కూర్చున్నా, నీ పీరియడ్ అయిపోయిన తర్వాత చచ్చిపోయి వెళ్ళిపోతావు. కానీ నీ నదిలో నీళ్ళు ఎవరికి ఇవ్వలేదే, ఆ మురిగిపోయి అని లోకము మన వెనుకటి తరము చెప్పుకుంటారు ప్రియులు. కానీ ఆ నదిలో ఉన్న నీళ్లు మా దాహార్తిని తీర్చారు. పేదవారికి క్రీస్తు కొరకు ఈ నదిలో నీళ్లు ఇచ్చారు ఈ విశ్వాసి అని చెప్పుకునే రీతిగా మనం ఉండాలి. కనుక ప్రియులరా, నది యెహోవా నది, దేవుని యొక్క సువార్తను మనము చాటించేటువంటి వారిగా ఉండాలి. బైబిల్లో ఉన్న నదులు ఒక్కసారి మనం రిమైండ్ చేస్తే, ఒక్కసారి దేవుని యొక్క వాక్యం యొక్క సబ్జెక్ట్లోకి వెళితే, బైబిల్లో ఉన్న నదులు యూఫ్రటీసు నది, నిర్గమకాండంలో నైలు నది, బైబిల్లో రాయబడిన నదుల గురించి మాట్లాడుతున్నారు. యొబ్బేకు రేవు అని రాయబడింది. యొబ్బేకు అది కూడా ఒక నదే. రేవు దగ్గర ప్రార్థన చేసుకున్నాడు యాకోబు గారు. గలిలయ సముద్రము, గలిలయ సముద్రం ఇటు బెత్లెహేము నుండి కపెర్నహూము, గలిలయ అవతలకి వెళ్ళిన తర్వాత గలిలయకు పట్టణం ఉన్నది. మరి సముద్రం అని ఎందుకన్నారు? ఇది నదే, గలిలయ నది. కానీ సముద్రం అని ఎందుకన్నారంటే దానికి కెరటాలు సముద్రం లాగానే ఉండే అట్మాస్ఫియర్ అంతా కూడా దానికి దేవుడు పెట్టాడంట. అదొక యూనిక్ సీ సముద్రం. కానీ నది అనేది ఆవల ఒడ్డు ఉన్నదంటే నది అంటారు. అసలు ఆవల ఒడ్డు తెలియదు దాన్ని సముద్రం అంటారు. ఓకే, మనము కొన్నింటిని మనం తెలుసుకునేటువంటి వారిగా. సముద్రానికి ఆనకట్ట ఉండదు, మనకు అవతల ఒడ్డు కనపడదు. కానీ నదికి, గోదావరి ఒడ్డుకి అవతల ఆనకట్ట కనపడదు. దాన్ని నదులు అన్నారు. అవతల ఒడ్డో పట్టణమో కనపడితే అది నది. సముద్రానికి అవతల ఏమి మనకు కనపడదు. ఇది మనకున్న నాలెడ్జి సైకాలజికల్ గా. ఓకే, గలిలయ సముద్రం కూడా నదే, కానీ బైబిల్లో దాన్ని సముద్రముగా పోల్చడం జరిగింది. దానికి కొన్ని కారణాలు. ప్రభు చేసిన మహిమ తుఫాన్లు అందులో వచ్చినందువల్ల. నదిలో తుఫానులు రావు, కెరటాలు రావు, నది అలా వెళుతూనే ఉంటుంది. ఓకే, కానీ దేవుడు గలిలయ సముద్రానికి ఒక పెర్క్యులర్ వాతావరణాన్ని కలిగజేశాడు. బెతస్దా కోనేరు ఉన్నది బైబిల్ గ్రంథంలో. సిలోయమను కోనేరు కూడా రాయబడి ఉన్నది. హిద్దెకేలు అనేది దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథాన్ని ఇందాక వర్ణించలేదు అనుకుంటా. దానియేలు గ్రంథంలో 24వ తేదీ హిద్దెకేలును గొప్ప నది తీరమున నేనున్నాను. హిద్దెకేలు గొప్ప నది అని రాయబడింది. యూఫ్రటీస్ నది కూడా గొప్ప నది, యెహోవా నది. దేవునికి ఎంతో ఉపయోగపడింది యూఫ్రటీస్ నది. హిద్దెకేలు, పీషోను గీగోను అంతరించిపోయినవి కనబడలేదు. సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు బైబిల్ పట్టుకొని ఈ రెండు నదులు దేవుడు కలుగు చేసిన వాటిని రీసెర్చ్ చేసేది, ఇవి అంతరించిపోయి అంటారు. కానీ హిద్దెకేలు, యూఫ్రటీస్ నది మాత్రం రెండు ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నాయి. దాని యొక్క జాడలు మనకు కనబడుతున్నాయి. నీవు యెహోవా నది వలె మనం ఉండాలి ప్రియుల. నీ నదిలో ఉన్న సేవలు ప్రపంచానికి అందించాలి. పరిచర్య, ఉపకార ధర్మము, మంచి మేలు, సువాసన నది మనం లోకానికి అందించే వారిగా మనం ఉండాలి. ఏం చేసినా చేయకపోయినా మన కాలం గతించిపోతుంది. కానీ చేసాము అనేవి కొన్ని మన జీవితంలో ఖాతాలో వేసుకోవాలి. కొన్ని నమూనాలు మన జీవితంలో ఉండాలి. ప్రతి మనిషిని నదిలో ఉన్న, నది అనగా నిధి, నిధితో సమానము. సింధు నది పాకిస్తాన్లో ఉన్నది, పంజాబ్ పరివార ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్నది. సింధు నది
సింధు నది హిందూ నదిగా హిందూ అనే పదం వచ్చిందంట. కనుక మరి బ్రిటిష్ వారంట సింధు అని అనకుండా హిందూ అని అన్నందువల్ల ఆ మాట వచ్చింది అని అంటారు. ఎంతవరకు నిజమో కాదు. సింధు నది దగ్గర 320 కిలోమీటర్ల కింద బంగారము ప్రవహిస్తూ ఉన్నదంట, నిక్షేపాలు ఆ నదిలో. దాని కొరకు ఆర్కియాలజిస్టులు 320 కిలోమీటర్ల వరకు బంగారము క్రింద నిక్షేపాలు ఉన్నాయని దాన్ని తవ్వటం ప్రారంభించారు. అదంతా పాకిస్తాన్కి. అదే కనుక బయటకు వస్తే 800 వైశాల్యం మాత్రమే మన ఇండియాకు అది కలిసింది. మొత్తం అంతా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది సింధు నది. అంతకుముందు మన ఇండియా దేశంలోనే ఉండేది, కానీ పాకిస్తాన్ విభాగింపబడిన తర్వాత అది సింధు నది పాకిస్తాన్ పంజాబ్కు అటువైపు వెళ్ళిపోయినట్లుగా చరిత్ర మనము చూడగలం. బైబిల్లో ఉన్న నదులు యూఫ్రటీస్ నది, నైలు నది, యోర్దాను నది, యొబ్బేకు నది, గలిలయ సముద్రము, బెతస్దాని కోనేరు బైబిల్లో మనం సందర్భాన్ని చూస్తాం. అలాగే సిలోయమును కోనేరు కూడా ఉన్నదా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉమ్ము ఊసి ఉమ్ముతో బోధ చేసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కో. ఈ నదులు కొన్ని దేవునికి ఉపయోగపడ్డాయి. బెతస్దాని కోనేరు యోహాను సువార్త 5వ అధ్యాయంలో అనేక రోగులను స్వస్థపరిచింది. దేవదూత రోజుకు ఒకసారి వచ్చేదంట. నీళ్లను కదిలించినప్పుడు ఆ నదిలో ఎవరైతే పడేవారో వారందరూ స్వస్థత పొందేవారు. గలిలయ సముద్రము అనేక మందికి ఉపయోగపడింది. 120 రకాల చేపలు ఆ తీర ప్రాంతంలో ఉన్న చెప్పనండి ఇజ్రాయెల్ దేశం అంతా ఈ గలిలయ సముద్రం మీద డిపెండ్ అవుతుంది. నేను చూసినంత వరకు గలిలయ సముద్రం మధ్యలో ఉన్నది ఈ కపెర్నహూము, బెత్లెహేము, నజరేతు, బేతనియా, బేత్లెహేము చుట్టూ తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ఈ గలిలయ సముద్రం అవతల కొట్టుకు వెళ్తే కపెర్నహూము. ఈ గలిలయ సముద్రము మధ్యలో ఉండి ఇలా తిరుగుతూనే ఉంటాం. హైదరాబాద్ ట్యాంక్ మండలం లాగా ఎటు వెళ్ళినా మూసీ నది తగినట్లు ఆ చుట్టూ. సరే ప్రియులారా, సిలోయము కోనేరు కూడా ఒక గుడ్డివానికి స్వస్థతనిచ్చింది, ఒక నది. మరి నదిపైన నీవు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నావా? బెతస్దాని కోనేరు అనేక రోగులను స్వస్థత పడుటగా నది ఉపయోగపడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకు కనబడుతున్న యోర్దాను నది గురించి పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ఇప్పటి వరకు కూడా యోర్దాను నదిని మేము చూసాము ప్రియులారా. ఇజ్రాయెల్ దేశం యెరూషలేము వెళ్ళినప్పుడు యోర్దాను నది ఇప్పుడు కూడా మనది. ఎప్పుడో పాత నిబంధన ఇజ్రాయెల్ ప్రజలు ఈ యోర్దాను నది దాటారండి. అప్పటి కాలపు నది ఎండిపోలా. ఇప్పుడు కూడా యోర్దాను నది ఉన్నది. అందులో అనేకులు బాప్తిసం పొందుతూ ఉంటారు. యోర్దాను నది అనేక పాపులు రక్షణార్థమై బాప్తిసం పొందడం ఉపయోగపడింది. ఒక వ్యక్తినైనా నీవు మోటివేషన్ చేసావా? నీ ద్వారా ఎంతమంది బాప్తిసం పొందారు ప్రియ విశ్వాసి? యోర్దాను నది వలె ఉంటే కొద్ది మందినైనా ఆత్మీయంగా నీవు కొనాలి. ఏదో రీతిగా నీ ప్రేమను పెట్టుబడిగా పెట్టి, నీ జాలిని, నీ ఉపకారమును, నీ క్రియలను పెట్టుబడిగా పెట్టి ఒక యోర్దాను నదిలో ఒక పాపిని బాప్తిసం పొందడానికి తీసుకుని వచ్చే నది వలెనే ఉండాలి. లేదే ఇన్ని సంవత్సరాలైనా ఒక్కరికి కూడా నీవు ఉపయోగకరంగా లేవు. మృత సముద్రం దేనికి ఉపయోగపడదు. మేము వెళ్ళే మృత సముద్రంలో పడితే మునగం, చచ్చిపోయేవాడు ఆత్మహత్య చేసుకునేవాడు అందులోకి వెళ్ళకూడదంట. అందులోకి వెళ్ళి దేవుని రాజు నేను లోపలికంటే వెళ్ళిపోయినా మునిగిన పైకి తేలగొట్టేస్తుంది. లవణ సముద్రం అంటారు దాన్ని. లవణాలు ఎక్కువ ఉన్న వల్ల ఎంత బరువైన వస్తువు వేసినా పైకి తేలిపోతారు. రెండవది ఇలా బోర్లగా పడినా ఎలకిత్తలుగా అయిపోయినట్లుగా చేంజింగ్ చేసేస్తుంది ఆ వాటర్. కనుక ప్రియులరా, దాని చుట్టూ ఇంకా గట్టు ఉన్నది. అందులోని నీళ్లు ఎట్టి వెళ్ళడానికి లేకున్నది మృత సముద్రముగా మారిపోయినది. ప్రియులరా, ఇవి బైబిల్లో ఉన్న హిత్తేకేలు, యూఫ్రటీస్, నైలు నది, యోర్దాను నది, యొబ్బేకు. యోర్దాను నది కూడా మేలు చేసింది ప్రజలకి. నయమాను కూడా ఎందులో స్వస్థత పొందాడు? 2వ రాజుల 5వ అధ్యాయంలో
నీవు పోయి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునుగుము అని చెప్పి అన్నాడు ఎలీషా ప్రవక్త. పిల్లలు వెళ్ళి మునగగానే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు 7 మార్లు మునగగా అతని దేహము, అవునండి, యోర్దాను నది సిరియా వాడైన నయమానుకు స్వస్థతనిచ్చింది. నీవు ఒక యెహోవా నది వలెనే ఉండాలి, గొప్ప నది వలె ఉండాలి, మహానది అని 3 సెంటెన్సులు మనం చూసాం. ఇంకా నీవు పిల్ల కాలంలాగా చిన్న గుంటలాగా ఉన్నావేమో, మహానదిగా నీవు మారాలి ప్రియ విశ్వాసి. మహానది వలె, యోర్దాను నది వలె నువ్వు మారాలి, యూఫ్రటీస్ నది వలె నువ్వు మారాలి. హిద్దెకేలు అనే నది దగ్గర దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థన చేసుకొని దేవుని ప్రత్యక్షతను పొంది ఉన్నాడు. దానియేలు నువ్వు బహు ప్రియుడు, దేవుని వల్ల బలము శక్తి పొందుకొని దేవుడు మాట్లాడాడు హిద్దెకేలు నది దగ్గర. కనుక ప్రియులరా, 2వ రాజులు 5వ అధ్యాయం 12వ వచనంలో నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునుగుము అంటే నయమాను ఒక మాట అంటాడు, మా దగ్గర నదులు లేవా? దమస్కు నదులైన అమానాయును, ఫర్పరును, నదులను అన్నిటికంటే గొప్పవి కావా? గొప్పవైతే అందులో స్వస్థత కలగల. ఒక యోర్దాను నదిలోనే సిరియా వాడైన నయమానుకు స్వస్థత వచ్చి ఉన్నది. యోర్దాను నదిలో నీవు మునిగంటే ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? మా సిరియా దేశంలో అమానాయును, హర్పరును పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, అందులో మునగలేకనా ఇక్కడికి వచ్చింది అని అంటున్నారు. ఆ నదులు ఏమి మేలు చేయలేదు ప్రియుల. ఆ నదులు లోకము, క్రీస్తు తప్ప ఎవరు మేలు చేయరు. ఏ నదులు, ఏ మతములు ఈ లోకములో రక్షణ ఇవ్వలేవు. క్రీస్తు అనే మహానదిలో మనం మునిగి తేలియాడాలి, ఈత పట్టాలి, బాప్తిసం పొందాలి, రక్షణ ఆనందం పొందాలి, గెలుపు పొందాలి, జయం పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెబ్బేకు వద్ద యాకోబు దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుడు మాట్లాడాడు, ఆయన పేరు కూడా మార్చాడు. యెబ్బేకు రేవు దగ్గర. యెబ్బేకు కూడా ఒక నది, వడిగా ప్రవహించే నది. అంటే వస్తువుల వేస్తానంట కిలోమీటర్ వేగంగా వెళ్ళిపోతుందంట, అంత స్పీడ్గా ఉండే యెబ్బేకు రేవు, వేగముగా ప్రవహించే రేవు అని అర్థం. నది యాకోబు జీవితాన్ని టోటల్గా మార్చివేసినది యెబ్బేకు రేవు. ఈ పేరు ఎక్కడి నుండి? యాకోబు కాదు, ఇశ్రాయేలు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవుని ప్రత్యక్షత యెబ్బేకు నది దగ్గర ఆయనకు దొరికింది. యెబ్బేకు రేవు దగ్గర దేవుడు ఆయన్ని దర్శించినట్లుగా మనం చూస్తూ ఉండి ఉన్నాం. ప్రియులారా, మనం కూడా ఒక నది వలె ఉండాలి. క్రీస్తు యొక్క సువాసను వెదజల్లేటువంటి వారిగా మనం ఉండాలి. యేసుకేలు 47:9లో ఈ నది ఎక్కడికి పోవునో అక్కడ ఎలా ప్రజలు బ్రతుకుతారు. చూసారా, నది అంటే నీవే ప్రియ విశ్వాసి. నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రతకాలి నీ ద్వారా. యేసుకేలు 47:9 చూడనమ్మా. వడిగా పారు ఈ నది వచ్చు చోటనేనా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక. అవునండి, చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును? వెరీ గుడ్. ఈ నది ఎక్కడికి పారును? అక్కడ సమస్తమును బ్రతుకును. అక్కడ సమస్తమును బ్రతుకును. నీ ద్వారా బ్రతకాలి ప్రియుల. చనిపోయిన వారు బ్రతకాలి ఆత్మలో క్రీస్తుని ఎరగకుండా. ఈ నది ఎక్కడికి వెళ్ళునో జలచరములు బ్రతికి, పక్షులు, పశువాదులు, మనుషులు. ఓ విశ్వాసైన నీవు కూడా మంచి నది వలె ఉండాలి ప్రియులరా. అనేక పాపులను క్రీస్తు యొక్క రక్షించే నదిగా నీ నదిలో ఉన్న నీళ్లు తప్పికొని ఉన్న వారులారా, యెషయా 55 అనుకుంటా, నా యొద్దకు రండి. మంచి విశ్వాసి అనేక గొంతుకలను తడుపుతాడు ప్రియుల. నీ నదిలో ఉన్న నీళ్లు తప్పికొన్న వారికి, శ్రమలో ఉన్న వారికి,
నీ నీళ్లను అందించాలి. చాలా మంది నేనే బతకాలి, నేనే తినాలి, నేనే చచ్చిపోవాలి. నీ నదిలో ఉన్న నీళ్లు ఎవరికైనా ఇచ్చావా? నీ నదిలో ఉన్న నీళ్ల ద్వారా ఒక 10 మంది అయినా బ్రతికారా? ప్రియులరా, ఏమీ చేయకుండా నది ఎన్ని తరాలైనా అలాగే ఉండిపోతుంది, కానీ మనుషులే అంతరించిపోతారు. సింధు నది, యూఫ్రటీస్ నది, అనేకమైనవి ఇప్పటికి కూడా, యోర్దాను నది ఇప్పటికి కూడా ఉన్నాయి, కానీ మనుషులు అంతరించిపోతూ ఉంటారు. అలాగే ప్రియులరా, మనం కూడా చల్లని నీరు నీ నదిలో నుండి తీసి ఒక దోచుడైనా ఒకరి గొంతుకులోనైనా పోసి బ్రతికించాలి. అనేకమైనటువంటి సంఘంలో సాక్ష్యము, నీ నదిలో ఉన్న నీళ్ళంటే ఏంటి? సాక్ష్యము, వాక్యము, పరిచర్య, కొంచెం మేలు, ఉపకారములు, తిండి, ఆహారం కూడా పెట్టాలి. మనం నీ నదిలో ఉన్న నిక్షేపాలతో నింపుకొని నువ్వు మాత్రమే తిని గతించిపోతావు 100 సంవత్సరాల్లో. కానీ వాడనివన్నీ అలాగే ఉండిపోతాయి, మురిగిపోతాయి. ఏం ప్రయోజనం? ప్రియులరా, మన నదిలో ఉన్న నీళ్లు అనేకులకి ఇవ్వాలి. రాహబు అనే స్త్రీ యొద్దకు వెళ్ళారు. దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథంలో ఆమె తప్పిదను తీర్చారు. 2 వేగుల వారు వెళ్ళి రక్షకుణ్ణి ఆమెకు ఇంట్రడ్యూస్ చేశారు. నిజముగా మీ దేవుడి గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినవి అనే మాటలు ఆమె పలికినది. రాహబు అనే స్త్రీ తప్పిక నిజముగా 2 సాక్షులు వేగుల వారు వెళ్ళి ఆమెను రక్షించి, అమ్మ నీకు ఇంట్రెస్ట్ ఉంటే రక్షణ దారాన్ని కట్టుకో, మేము మరలా రాబోతున్నాం, రక్షణ దారము నీ కిటికీకుంటే నీ ఇంటికి ఏ హాని కలగదు, దేవుని యందు నీవు రక్షింపబడతావు అంటే అలాగ చేసిందండి ఆమె మాటలు విని. మనం కూడా 10 మందికి రక్షణ సువార్త అనే దాహంలో తీర్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. బైబిల్లో ఉన్న నదులు చెప్పడం జరిగింది. నేను చెప్పిన నదుల్లో 2-3 చెప్పండి ఒకసారి. ఎన్ని చెప్పాను? యూఫ్రటీస్ నది, ఇంకా సౌండ్ పెట్టండి. సరే, వెరీ గుడ్. యూఫ్రటీస్, హవీలా, గలిలయ, సిలోయము, హిద్దెకెలు, గీహోను, యోర్దాను. వెరీ గుడ్, చాలండి, 100 మార్కులు వచ్చేసింది మీకు. ఇప్పుడు లోకంలో ఉన్న నదుల గురించి చెప్తున్నాను. ప్రియులరా, ఒక మెసేజ్కి నేను చాలా అనేకమైన రిసోర్స్ తీసుకున్నాను. బయాలజికల్గా, సైంటిఫికల్గా, థియాలజికల్గా, బిబ్లికల్గా లోకమును మేము ధైర్యపరచాలి. విశ్వాసులను లోకంలో ఉన్న నదులు మనకు బాగా తెలిసిన మన ఇండియా దేశంలో గంగా నది, యమునా నది, సరస్వతి, సింధు నది, కావేరి నదులు పేర్గాంచినవి. ప్రియులరా, ఇవి మనకు బాగా గంగా, యమున, సరస్వతి నదులు త్రిసంగమం గర్వకారణంగా మన ఇండియా దేశం చెప్పుకుంటూ ఉంటారు. సింధు నది కూడా మన ఇండియా దేశానికి అది 8,000 వైశాల్యం కలిగినటువంటి ఆ నదిలో 800 మాత్రమే మనకు సంబంధించిందట. మిగిలినంతా పాకిస్తాన్కు వెళ్ళిపోయిందని చెప్పడం జరిగినది. కనుక లోకంలో యమునా నది ఉత్తరప్రదేశ్లో గంగా నదిని మేము టచ్ చేస్తాం. వారణాసి వెళ్ళాం, శివకాశి, కాశీ వెళ్ళినప్పుడు గంగా నదిలోనే అందరు శవాలను పడేస్తున్నారు. పుణ్యం వస్తుందంట. అనేకమైన ధనవంతులు తీసుకొచ్చి గంగా నదిలో ఇంకా శవమును వేసేస్తే వాడు డైరెక్ట్ స్వర్గం వెళ్ళిపోతాడు అనేది వారి యొక్క సెంటిమెంట్. అందుకని ఆ వారిలో ఉన్న హోటల్లో చనిపోవడానికి ఏమైనా ఉంటే తీసుకొచ్చేసి అక్కడ ఉంచుకున్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉంచు. సరే, యూపీ ఉత్తరప్రదేశ్లో గంగా నది, ఢిల్లీ దగ్గర యమునా నదిని మేము టచ్ చేసాం. ఢిల్లీ కూడా వెళ్ళాము. ఆగ్రా తాజ్మహల్ ఒడ్డునే ఈ యొక్క యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. కనుక ప్రియులరా, కలకత్తాలో హుగ్లీ నది ఉన్నది. సెరంపూర్ అనే విలియం కేరీ ప్రాంతానికి వెళ్ళాం. మదర్ తెరీసా ఆమె అక్కడ ఆశ్రమం, సేవ
ప్రియుల వెళ్ళడం జరిగింది. మన సంఘంలో ఉన్న క్రైస్తవులు ఇలాంటి మంచి టూర్లు మిషనరీవి ఇష్టపడరు ఎక్కడికెక్కడ వెళ్ళడానికి. ప్రియుల కొన్ని హిస్టారికల్ దేవుని ప్రజలు మరలా మేము వచ్చే సంవత్సరంలో పంజాబ్ వెళ్ళబోతున్నాం. సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడ నివసించాడో ఎక్కడ చనిపోయాడో పంజాబ్ అనే ప్రాంతము. పండిత రమాబాయి ఈ బైబిల్ ఎలా రాసింది, ఆమె ఇల్లు కూడా నెక్స్ట్ ఇయర్లో బీహార్ తీసుకెళ్ళిన మిషనరీ మాకు నెక్స్ట్ ఇయర్లో పంజాబ్ ఈ ప్రాంతాలన్నీ మిషనరీ టూర్ అని ఉన్నారు. కనుక ప్రియులరా, బీహార్లో మేము వెళ్ళినప్పుడు సోన్ నది అనేది ఉన్నది బీహార్లో. ఆ సోన్ నది బీహార్ ప్రాంతంలో వాళ్ళందరికీ జీవనాధారం. డ్యాములు ఉన్నాయి. ఒరిస్సాలో పులికాట్ సరస్సు ఉన్నది. ఒరిస్సాలో మేము వెళ్ళినప్పుడు పిల్లల సువార్త కొరకు పులికాట్ సరస్సు కూడా మన కొల్లేటి సరస్సులుగా అతిపెద్ద బిగ్గెస్ట్ రివర్ అది. ఆ పులికాట్ సరస్సులో కూడా వెళ్ళి ఎలా ఉంటుందని చూసాను. డాల్ఫిన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ సరస్సులో. మనకైతే కొల్లేటి పక్షులు. గనక ప్రియులరా, లోకంలో ఉన్న నదుల వల్ల మరి అనేకమైన జీవన ఆధారమైనవిగా మనుషులు బ్రతుకుతున్నారు ఏమో కానీ బైబిల్లో ఉన్న నదులు మాత్రం అనేకులకు స్వస్థతనిచ్చింది. యోర్దాను నది నయమానికి స్వస్థత, బాప్తిస్మములు పొందటానికి యూఫ్రటీస్ నది అనేక దేశాలను కలుపుకుంటూ వెళ్ళిన నదిగా ఉండిన నది. ఓ ప్రియ విశ్వాసి, నీవు కూడా ఒక మంచి నదిలాగా ఉండాలి. నీ ఉపకారము, నీ సేవ, నీ ప్రేమ లోకానికి అందించాలి. ఏ మేలు చేయకుండా నీ కాలం గతించుకోకూడదు. ఉప్పుడేరున్నది ఎన్ని తరాలు చూసింది మన పితరులు మన వరకు కూడా ఉప్పుడేరాలాగా ఉంటుంది, కానీ మనుషులు మాయమైపోతారు. అలాగే మన నదిలో కొన్ని చెప్పుకోగలిగిన హిస్టారికల్ వీళ్ళ చారిత్రాత్మకమైనవి మన జీవితంలో ఉండాలి. ఒక మంచి దేవుని కొరకు ఒక మంచి కార్యం చేశాను, ఒక మేలు చేశాను, ఒక ఉపకారం చేశాను. నీ నదిలో నుండి ఒక మేలు అనేది లోకంలోనికి బయటికి రావాలి అనేది ఈ వాక్యం ద్వారా మీకు చెప్పేటువంటి మంచి ఉపదేశము. ప్రియమైన సహోదరులలో, యోర్దాను నది ఉపయోగపడింది. యొబ్బేకు రేవు, మృత సముద్రం మాత్రం దీని వల్ల ఎవరికి ఉపయోగం లేదంట. ప్రయోజనం లేనిదిగా మారిపోయినది. బెతస్దా కోనేరు అనేక రోగులను స్వస్థపరిచినది. గల్లయ సముద్రము 123 రకాల జీవనాధారము, చేపలు, గల్లయ సముద్రంలో నీళ్లు, హోటలు. అక్కడ మేము ఉన్నప్పుడు అందులోనే నీళ్ళే, గల్లయ సముద్రం నీళ్లు. కింద ఉన్న చేపలు కూడా కనబడతాయి. అందుకనే పగలు వేటాడరు, రాత్రిపూట ఆ చేపలు కనబడవు కనుక రాత్రిపూట వేట ఆడతారు. మనకు ఇప్పుడేలో ఏ ధోనిలో పడవలు వేసుకుని చక్కగా వలలు వేసుకుని వేటాడేవారు మా చిన్నప్పుడు. ఇప్పుడు అన్ని అంతరించిపోయినవి. గల్లయ సముద్రం ఒక స్పెసిఫిక్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేటువంటి జీవన ఆధారమైనటువంటి గల్లయ సముద్రం. సిలోయ మన కోనేరు కూడా ఒక గుడ్డివానికి స్వస్థత ఇచ్చి ఉన్నది. ఓ నదివైన నీ కుటుంబం, దేవుని కుటుంబము ఒక నది. కుటుంబ ప్రార్థనతో, విశ్వాసముతో, చక్కటి ప్రేమ అనురాగాలతో నీ నది పొంగి ప్రవహిస్తూ ఉండాలి. ప్రియులారా, క్రీస్తుకు ఉపయోగపడచ్చు, క్రీస్తు సేవలు చేయొచ్చు, క్రీస్తు రాజ్యములకు ఉపయోగపడచ్చు. ఒక నది వలె ఉండాలి. ఓ తల్లి, నీవు ఒక నది వలె ఉండాలి. ఒక తండ్రి ఒక నది వలె ఉండాలి. కుటుంబము దేవుని కొరకు. మా విశ్వాసంగా వచ్చారు నిన్న. మా రాయులు ప్రిన్స్ సాష్టాంగ పడిపోయి ప్రార్థన చేస్తాను రా అండి. గబా వచ్చి కిందకి సాగిర పడి సాష్టాంగ నమస్కారం ప్రార్థన అయ్యేంత వరకు లేగలేదు. ఇప్పుడు బాబు ఏంటి అంటే ఇలా పడిపోయాను, నేను కూడా చెప్పలేదు. కానీ తెలుగు 100 రూపాయలు ఇచ్చారు. ప్రిన్స్ అయితే వాక్యం నేర్పాడు. అవును, నీవు దేవుని కొరకు వంగితే నీకు లాభం వస్తుంది, దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. నీవు యెహోవా నది వలె ఉండాలి. ప్రియులారా, ఈ నది ఎక్కడికి ప్రవహిస్తున్నదో అక్కడ పక్షులన్నీ బ్రతికిని అంటే యేసుగారి గ్రంథంలో ఈ నది ప్రవహించిన చోటెల్లా నీవు ప్రజలకు ప్రియులారా ఎన్ని ఏండ్లైనా కానీ నీ నదిలో ఉన్న నీళ్లు తప్పిపోయిన వారికి, ఆకలి కొనిన వారికి
నిరాశలో ఉన్న వారికి మనం నీళ్లను అందించే వారిగా ఉండాలి. మన నదిలో ఉన్న నీళ్లు వాడకపోతే మురుగు వాసన పడతాయి, ఎందుకు పనికి రాకుండా. కొన్ని నదులు స్టక్ అయిపోయి నీళ్లు ప్రవాహం లేక అందులో ఉన్న చేపలు మంచివి అన్నీ చచ్చిపోయి కప్పలు తాంబేళ్ళు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఎందుకని? ఆ నదిలో ఉన్న నీళ్లు వాడకుండా దుర్వాసన కొట్టినందువల్ల, పొల్యూట్ అయిపోయినందువల్ల అందులో ఉన్నవన్నీ చచ్చిపోయి పుడింగమని తేలుతూ ఉంటాయి. నీ నదిలో ఉన్న నీళ్లు వాడాలి, వినియోగించాలి. దేవుని నది వలె నువ్వు తయారవ్వాలి. యెహోవా నది, గొప్ప నది, మహానది, ఎన్ని పేర్లు ఉన్నాయి ప్రియులరా. ఇంకా నీవు చిన్న పిల్ల కాలంలాగా అభివృద్ధి పొందలేదేమో. మహానది వలె నువ్వు తయారవ్వాలి. ప్రభు పాదాలు పట్టుకొని వేడుకునేటువంటి వారిగా ఉండాలి ప్రియులరా. కొన్ని హెల్పింగ్ నేచర్ కూడా మనకు ఉండాలి. సోషల్ సర్వీస్ ఉండాలి. కొన్ని యాక్టివిటీస్ లోకంలో క్రీస్తు యొద్దకు మిషనరీలు ఒక్క సేవ చేయలేదండి. వారు హాస్పిటల్లో మెడిసిన్స్ ఇవ్వటం, కొంచెం ఉపకారం చేయటం. ప్రియులరా, మిషనరీలు గొప్ప సేవ చేశారండి. ఆ నదిలో ఉన్న అనేక మెడిసిన్ పేదవారికి ఇవ్వటం, వస్త్రాలు ఇవ్వటం, దుప్పట్లు ఇవ్వటం, చాలా ఉపకారమైనటువంటి మంచి పెరులు. మొన్న వీడియో చూశాను. ఎస్తేరమ్మ గారి జ్ఞాపకార్థమై రాజ్బాబు గారు, ఫ్లారెన్స్, అనుష, సత్య మరి ఎక్కడికి వెళ్ళారు? వికలాంగులు పాము అనాథలకు వెళ్ళి ఆహారము, మంచి ఫుడ్ రకరకాలు తీసుకెళ్ళి పెట్టారు. నాకు చాలా సంతోషమైంది. అవును, మన నదిలో ఉన్న కొద్ది ఏదో ఒక పుట్టినరోజు, వివాహం రోజు, వీళ్ళని ఏదో ఒక సందర్భం పురస్కరించుకొని మనము దేవునికి క్రియలు చేయాలి. లోకానికి మనకున్న దానిలో నదిలో ఉన్న గుప్పుడు నీళ్ళతో ఏమైపోవు. ఎన్ని వేల ఆస్తులు ఉన్నా చాలా మంది ఆ నీళ్లు పొద్దుమ గుప్పుడు ఇవ్వడానికి గిలకలు ఆడిపోతూ ఉంటారు. అవును కదా. ఈ 10,000 1,00,000 ఇచ్చినంత వల్ల ఆస్తులు తరిగిపోతాయని కూడా మనం బేరేజ్ వేసుకోవాలి. పై చిరుకులని దేవుని కొరకు ఖర్చు పెట్టాలనే ఒక ఆత్మీయ స్టాండర్డ్ చాలా మందిలో ఉండటం లేదు. అంతా రూపాయి పోతే ఎలాగా. కొన్ని అనేక విలువైన సొత్తును మనకు లక్షలాదివి ఇచ్చినప్పుడు పైన వాటినైనా వాటర్ని దేవుని కొరకు వాడాలి ప్రియులను. ఈ రహస్యము విశ్వాసంలో చాలా మంది ఆ పూరికి నీళ్లతోనే బతుకుతూ చచ్చిపోతున్నావు నీవు. తర్వాత ఏమి ఉన్నది? నీ పీరియడ్ అయిపోయిన తర్వాత గిలగల కొట్టుకున్నా లోకం రాదు, జీవితం రాదు. కానీ మనం కొన్ని చెప్పుకోదగ్గ మైల్ స్టోన్స్ అంటారు, మూలమైనటువంటివి మన జీవితంలో ఉండాలి. కనుక ప్రియులారా, నీవు నీ నదిలో ఉన్న నీళ్లు వాడకపోతే ఆ నీళ్ళని మురిగిపోతాయి. ఆ నీళ్ళని దుర్వాసన కొట్టేవిగా ఉంటాయి. నీ జీవిత కాలంలో నీ నీళ్లను, మహానదిలో ఉన్న నీళ్లు కొంచెమైనా ప్రవహించేవారిగా ఉండాలి ప్రియులారా. పేదలకు, అనాథలకు, విధవరాండ్రకు సత్క్రియలు మనం చేయాలి. అపోస్తలుల 10వ అధ్యాయంలో కొన్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవి అంటున్నాడు. నీ ప్రార్థన అనలేదు అక్కడ. సెకండరీ ఏమన్నాడు? నీ ధర్మ కార్యములు. ఇవి కూడా గుర్తింపులోకి వస్తాయి. దేవుడు భక్తి అంటే చాలా మందికి బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, ఎవరికి ఉపకారం లేకుండా, ఎవరికి మేలుకరంగా ఉంటే నీ క్రియలు అనే మాట ఎందుకు రాయబడింది? నీ వెంట వచ్చును ఓ నది, పిల్ల కాలువగా గుంటగా ఉన్న మహానదిగా ఆశీర్వదించాడు. నీ నదిలో ఉన్న నీళ్లు ఏమైనా దేవునికి ఇస్తున్నారా? మీరే తాగేస్తున్నారా? ఎన్ని తాగినా నదిలో ఉన్న నీళ్ళు ఏమవుతాయి? మనకు అభివృద్ధి కాకపోతే. కొంతమంది దాహార్తిని సమరస్త్రీ రాహాబు క్రీస్తుని ఎరగని అనేకులకు, నయమానుకు మన నీళ్లను, యోర్దాను నదిలో ఉన్న నీళ్లను అందించేటువంటి వారిగా ఉండాలి. దేవుడు మనకు నదిలో ఎన్ని నీళ్ళు ఇచ్చినా తృప్తి లేని వారిగా ఉండకూడదు. ఇండోనేషియాలో 2 నదులు ఉన్నాయంట, ప్రక్కనే ప్రవహిస్తాయంట. ఒక నది వేడి నీళ్లు, రెండవ నది చల్లని నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయంట. ఆ దేశానికి ఉన్న స్పెషల్. అనేక వేల మంది టూరిస్టులు ఆ 2 నదులు దగ్గరే, ఈ గడ్డ ఉంటే ఉంటది. యువతల నది అంటే వేడి నీళ్లు, యువతల నది ఏంటో
చల్లని నీళ్లు ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు ఎంతో వాడుకుంటూ ఉన్నారు. 100 మందిని ఒక గైడ్ టూరిస్టులు తీసుకెళ్తే టూరిస్టులు ఆ వేడి నీళ్ళు ఒక ప్రకారం చల్లనీళ్ళు సంతోషిస్తూ వీళ్ళు ఎంత అదృష్టవంతులండి. ఇండోనేషియా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వేడి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, చలి నీళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులండి అని వెళ్ళిన టూరిస్టులు మాట్లాడుకుంటుంటే గైడ్ అన్నాడంట, మనకు సంతోషం ఉన్నదేమో కానీ ఎక్కడున్న వాడికి మాత్రం సంతోషం లేదయ్యా అన్నాడంట. అయ్య బాబు ఎందుకనంటే దేవుడు వేడి నీళ్ళు పక్కన పెట్టాడు, నది చల్లనీళ్ళు పక్కన పెట్టాడు, సబ్బు నీళ్ళు కూడా పక్కనే ఓ నది పెడితే మనకి సరిపోతుంది కానీ ఈ మాత్రమే పెట్టాడు అని అంట. వాళ్ళు ఎప్పుడు పెద్ద సంతోషించరంట. ప్రియులారా, మనము మన నది చిన్న కుటుంబాన్ని ఎంతగా బిగ్గెస్ట్ ఫ్యామిలీగా చేసాడే సంతోషం ఆనందంతో మనము దేవుని గణపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రియులారా, మదర్స్ డే తల్లి లేనటువంటి వారు ఎంతో ప్రార్థన చేసి కుటుంబాన్ని రక్షించుకుంటూ వచ్చారు. నేను అప్పుడప్పుడు పెద్దవారిని మర్చిపోను. ప్రియులారా, ఇప్పుడున్న పెద్దవారు కూడా మనం వారిని కాపాడుకోవాలి. సుబ్రహ్మ గారు, విజయమ్మ గారు, ఇంకా తల్లులందరినీ గత కాలపు వారు కూడా ఎంతో సేవ చేసి ఇంతగా మన సంఘం కొరకు ప్రార్థన చేసి వారి యొక్క నదిలో ఉన్న ఎన్నో ఉపకారాలు పరిచర్యలు చేసి మన కొరకు వెళ్ళి ఉన్నారు. మరి మనం కూడా అలాగా చేసేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని కొరకు ప్రియులరా ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలి. కనుక చిన్న కుంటగా ఉన్న మనల్ని దేవుడు మహానదిగా చేశాడు, రక్షణనిచ్చాడు, స్వాతంత్ర్యంనిచ్చాడు, గొప్పవారిగా చేసి ఉన్నాడు. యేసు ప్రభు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అన్నాడు. ఇదిగో నీ తల్లి. పిల్లల దేవుడు అప్పగించాడు. ఎందుకని యేసు ప్రభు సిలువలో మరణిస్తూ శాపగ్రస్తుడిగా సిలువ మొరాలి మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కొరింథీ, గలతీ, లేకపోతే రోమ పత్రికలో. కనుక అమ్మ ఇదిగో నీ కుమారుడు, మదర్ని వదిలిపెట్టలేదు. ప్రియులారా, ఇదిగో నీ తల్లి అని యోహానుకు ప్రియమైన శిష్యుడితో యేసయ్య చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక తమిళనాడులో జయలలితను అమ్మ అని పిలుస్తారు. ఆమె చాలా హెల్పింగ్ నేచర్, ఇంట్లో అన్ని కావలసినవన్నీ పెట్టేదట. అమ్మ క్యాంటీన్ మొదలుకొని పల్లెటూరు వెళ్ళినా, మేము మెడ్రాస్ వెళ్ళాం, టీ నగర్, జయలలిత అనేది ఆమెకు అమ్మ అని పిలుస్తున్నారు. ప్రియులరా, అంతగా ఆమె వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయినది. మదర్స్ డేగా, గుడ్ మదర్గా ఈ లోకంలో మహానదిగానే ఉండాలి, దేవుని నదిగానే ఉండాలి. తల్లి అంటే బాగా ముసలోళ్ళు అయిపోయిన వారే కాదు. నీవిద్దరు పిల్లలు కన్యామంటే నీకు తల్లివే. వాళ్ళు చూసుకున్నామంటే అటు ఇటు వెళ్ళిపోయి పిల్లలు పరుగులెత్తే వాళ్ళు నీకు చాలా ఓపిక. కనుక ప్రియులరా, దేవుడు మదర్స్ని ఆశీర్వదించాలి. మహానదిగా, దేవుని నదిగా దేవునికి మనం ఉపయోగపడాలి. క్రీస్తు పనులు, సంఘంలో ఉపకారం, ఉపచార్యం, దేవుని రాజ్యం కొరకు మీ నదిలో ఉన్న నీళ్లు కొంచెము మీటింగ్లకి, లేకపోతే ఉపవాస ప్రార్థనలకి, సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు వీళ్ళ ఇచ్చేటువంటి వారిగా కూడా ఉండాలండి. VBS క్లాసుకి మీరు కూడా మీ మహానదిలో నుండి 3 రోజులు ఒక్కో రోజైనా మీకు ఇచ్చిన సామర్థ్యంలో దేవుని కొరకు చేయండి. లేదంటే నేనే టేకప్ చేస్తాను, నాకేమి దేవుడు కాదు. కానీ ముందు ఛాన్స్ ఎందుకైనా ఎప్పుడైనా మీకు కూడా పిల్లలకి ఇస్తే దేవుని బిడ్డలకి ఇచ్చినట్లే. పిల్లలకి చక్కగా 30 మందికి ఎంతమంది వచ్చినా వాళ్ళకి మీరు ఒక్కరోజు చక్కగా వడ్డీ పెట్టి పెడితే ఎంతో దీవెన మీ బిడ్డలకి. కనుక ఒక్కో రోజు నేను షేర్ చేసుకుంటానని కూడా రండి. సండే స్కూల్ ఆ స్టాఫ్ టీము వారికి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, అవన్నీ నేను చూసుకున్నా. కనుక ఆహారము పెట్టడానికైనా మీరు ముందుకు రండి. ఏదో బెగ్గింగ్ కాదు కానీ డిమాండ్గా వాక్యము ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇక్కడ నేను తగ్గిపోయినట్లుగా మిమ్మల్ని బతుమాలుకున్నట్లుగా
ఉండకూడదు వాక్యంలో. దైవజనుడు అంటే మీకున్న ఆత్మీయ తండ్రిగా అనేక కోణాలు అన్నింటినీ మేము మీకు వివరించి చెప్పాలి. ఏది ఎలా చేయాలి చేయగలిగినటువంటి వారిగా కనుక మిమ్మల్ని ఏదో ఇలాగ చెప్తున్నాను కనుక నేను లోకమైనట్లు కాదు, కానీ మీరు చేసినా చేయకపోయినా ఏదైనా చేయగలిగిన సామర్థ్యము మహానదిలాగా దేవుడు చేశాడని. ప్రియులరా, నిన్ను చేశాడని నీకు ఏమైనా ఆత్మ సంతృప్తి ఉంటే చిన్న బిడ్డల కొరకు కానీ ఏదైతే ఈవెంట్ వచ్చినా, ఉపవాస ప్రార్థన వచ్చినా, సేవకులకి ఈరోజు ఆహారం అనేది మనం ఈ మహానదిలోనిది పంచుకోవడానికి చూడాలి. ఈ అవకాశం వచ్చింది దేవుడి కొరకు చేయడానికి, ఏదైనా చేయాలని. ప్రియులరా, అవకాశం లేనప్పుడు మనం ఏమీ చేయాలి. కనుక దేవుని పట్టణము, దేవుని నది దేవుని పట్టణాన్ని తడిపిందంట. మనం లోపల అది చేసాం ఇది చేసాం అన్నది దేవుని లోనికి రాదు, కానీ దేవుని పరంగా యూఫ్రటీస్ నది దేవుని తోటనే తడిపింది. ఓకే, దేవుడు వేసిన ఏదైనా తోటలో యెహోవా నది యెహోవాకు ఉపయోగపడింది. మనం కూడా దేవుని చేత రూపుదిద్దబడ్డాం, రక్షింపబడ్డాం. దేవునికే ఉపయోగపడాలి. దేవుని క్రియలు, దేవుని పనులు, సంఘ కార్యక్రమములు, సమాజంలో దేవుని పరంగా దేవుని నది దేవునికి, దేవుని రాజ్యానికి ఉపయోగపడాలి. నువ్వు నదిగా ఉన్నావా, ఇంకా పిల్లల కాలంలాగానే ఉన్నావా, ఇంకా చిన్న గుంటగానే ఉన్నావా? దేవాలను మహానది వలె, దేవుని నదిలాగా అనేక వేల మందికి దాహమును తీర్చే నది వలె గొప్ప గ్రేట్ రివర్గా నన్ను చేయి ప్రభాని ప్రతి విశ్వాసి దేవుని దగ్గర అడగాలి. ఈ నదిలో ఉన్న ప్రార్థన, సాక్ష్యము, క్రీస్తు మాటలు ప్రజలకు అందించే నదిలాగా నీవు ఉండాలని నేను ప్రేమతో కోరుచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. డాని వచ్చి ప్రార్థన చేయాలి. మహాగరుడ మహోన్నతుడైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఇదివరకు నీ సముఖంలో నీ సన్నిధిలో మేమందరము నీ వాక్య జ్ఞానాన్ని ధ్యానించుటకు నీ వాక్య సందర్భాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. యెహోవా నది అనేటువంటి వాక్యాంశం మీద ప్రభా వాక్యమును మేము విని ఉన్నాం. మా జీవితాల్లో నీవు నదులు చేసి ఉన్నాం. నదులమైన మేము అనేక మందికి ఉపయోగకరముగాను, అనేక మందికి ప్రభా ప్రయోజనకరముగాను, మా కుటుంబాలకు జీవ నదిగాను మేము ముందులాగున్నాం. ప్రభా వాక్యమైన దేవా, నీవు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నిష్ప్రయోజనమైన వారుగా కాక జీవ నదుల వలె, యెహోవాకు ఉపయోగపడే నదుల వలె మేమందరూ ఉండడానికి మీరు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని పెడచెవిని పెట్టేవారుగా కాక దాని ప్రకారం జీవించగలిగే జీవితం మాకు అందరికీ దయచేయండి. నాన్నగారు కూడా మీ శిలువ చాటును అడుగు చేసుకుని నిలవబెట్టుకుని మాట్లాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన వారందరినీ మీరు దీవించండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలించులాగా మీరు సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో ప్రభా మేము కూడా వాక్యాన్ని విన్నాము, దాన్ని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన వారందరినీ మీరు దీవించమని, అలాగే సమయంలో కృతజ్ఞతార్పణలోనికి, కానుక సమర్పణలోనికి వెళ్ళి చూడగా ఎవరైతే ఇప్పుడు సన్నిధిలో కానుకలు సమర్పిస్తారో వారి చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడయండి, మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.